నిజంగా వాళ్ళందరికీ మరి మామూలు కూడదు. అందరికీ ఉంది, అందరికీ ఉంది. వాళ్ళకి ఆంటీ నేను అంటుంది అది కాదండి. మేము అక్కడికి వచ్చామనుకో అప్పుడు చెప్తుంది మీకు ఆంటీ ఆడపిల్లని. అయ్యో నువ్వు ఆంటీ ప్రెసిడెంట్ అయితే ఆంటీ సంఘానికి వైస్ ప్రెసిడెంట్. బాబు మరి వద్దు బాబు, అలాంటి వద్దు. ఏదైనా మా కుర్ర లేకపోతే ఆంటీలకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుసా మీకు? అసలు ఏంటది? అసలు ఎంతమంది జనాలు ఆంటీని చూడడానికి మాత్రమే వస్తారు. సారీ అందరికి సారీ. ఇద్దరు ఆంటీ అనలేదు కదా, ఫీల్ అయిపోతుంది. ఆంటీ నువ్వు కూడా ఓకేనా? కాదు మాస్టర్, మమ్మల్ని ఆంటీలు అంటే మిమ్మల్ని తాతయ్య అంటారు. ఒక్క నిమిషం మిమ్మల్ని తాత అని పిలిపిస్తాను. అరే ఏమవుతారా చూసావా? మా చెల్లి ఏమవుతారా? కుర్రోల్లో ఉండే ఊపే వేరు. ఒకసారి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే మీ కుర్రోళ్ళకి ఊపు అది ఇది ఉంటే ఓ పాట వేస్తాం గట్టు ఓపెన్ మేము అప్పుడు కుర్రోళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అప్పుడు ఆంటీ అని ఫిక్స్ అవుతుంది. చేతులు పైకి ఎత్తండి, గట్టిగా వేసుకోండి. కట్టండి, ఎవరి డబ్బు అనే కొట్టుకోవాలి. మరి కాదు ఒరే ఇందాక నుంచి చెప్పండి కొట్టండి, చేతి అట్టండి. ఎవరు బుర్ర పెంచారు దగ్గర మాత్రం ఓ ఆంటీ అడిగారు. సరే మాస్టర్ గారు అడుగుతారు, ఎవరైతే ఊపడం మానేస్తారో అప్పుడు మేము ఆంటీలు కాదని ఫిక్స్ అయిపోవాలి. అంతే. ఊపితే మాత్రం మనం అంటే అబ్బాయి నొప్పులు కమిట్ అవ్వక అసలు. అబ్బాయి నొప్పులు అంటే నొప్పుకుంటావా? ఒప్పుకుంటాను. వాళ్ళందరూ ఫస్ట్ మంచి సౌండ్ పెట్టు మా వాళ్ళకి. అసలు దించొద్దయ్యా, దించొద్దు. అమ్మాయి కాదు, అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా. ఇది ఆడ దొరికిన సంతలో బాబు. సరే మాస్టర్ గారు బాగా డాన్స్ చేశారనమాట. చూడు ఒకసారి, అసలు సరిగ్గా చూసావా? మీకు చెప్పడం మర్చిపోయాను, ఈయనకి పెళ్ళైంది, ఒక బాబు కూడా ఉన్నాడు, వచ్చాడు ఈ రోజు. మీకు చూపిస్తాం. బాగున్నాడు ఆయనకి. పర్వాలేదా? కొడుకున్నాడు, వస్తాడు. ముగ్గురు యాంకరింగ్ సూపర్ చేస్తున్నారు. 2 డేస్ వెళ్ళిపోండి, మేము చేసుకుని వెళ్ళిపోండి. ఎందుకురా ఎవరెవరు ఏసీ ఏసీ అన్నారు, అందరినీ ఏసేయాలి. బాబు ముందున్న కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందు నేనే రెడీ చేసేయండి, చచ్చిపోతాను వేసేయండి. చంపేయండి. మాస్టర్ ఏంటి మాస్టర్ ఏంటి అంటే ఆ ఏడా ఏమయ్యాడు అండి? మా కమిటీ మెంబర్స్ ఎంత ఫీల్ అవుతుంది ఆంటీని చూసి చూడు. మాస్టర్ బాగానే ఉన్నారండి. సార్ ఆంటీని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? గురువు గారు మీరు ఆంటీ అనగానే పొరపాటు కూడా మీరు బాధపడద్దు. అక్క వాళ్ళ మెసేజ్ ఎక్కడ చూడండి. గురువు గారు ఇంటికి ఆంటీ మాట్లాడద్దు, ఒక నిమిషం సీరియస్ మ్యాటర్. ఓకే సార్ చెప్పండి సార్. ఎట్లా ఉంది కత్తిలా ఉన్నామంట. ఒక నిమిషం ఉండు. ఆయన వాళ్ళ ఆవిడ దగ్గర రాలేదు, ఒక్కడే వచ్చారు కదా, ఏదో ఒక కత్తిని తీసుకెళ్దాం నాకు రెడీ అయ్యాడు. ఈయన ఇందాకుండా ముగ్గురు నుంచి చేతులు 2 ఇక్కడ పెట్టేసుకుని ఒక అతను ఎట్లా ఈయన అడుగుదాం. సార్ మీరు చెప్పండి, ఆయన ముగ్గురు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఫ్యాక్ట్ అబ్బాయిని చూసి చెప్పండి. సార్ నిజం చెప్పండి. కత్తిలాగా ఉన్నారండి. చూసారా మగాలే మా గురించి మీ గురించి మేము చెప్పిస్తారండి. మా మదర్ పని అయిపోయింది. అమ్మా ఇంకా చెయ్యి పెట్టి ఆయన ముగ్గురు చూస్తే మీకు ఏమనిపిస్తుంది? షాకింగ్ మూమెంట్. ఏం మాట్లాడండి, రాట్లేదా? నిజంగా ఆడవాళ్ళే శత్రువులండి. ఈ రోజు ప్రూవ్ అయిందండి.
ఎవరా నేను చెప్పరా? ఎవరు అని అడుగు. అరే నేను ఎవర్రా? వాళ్ళని అడుగు. ఎవరు ఎవరు అమ్మా మీరు చెప్పండి. ఎవరు హలో 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 ఎవరు? మాస్టర్ గారు, ఈ కాలంలో ఎక్కువగా నిజాయితీగా చూసుకున్నది ఆంటీలే తెలుసా? బాగా చపాతీ తినేసి వచ్చింది అయ్యా అంటే. లాస్ట్ కి వాదించలేక ఆంటీ నువ్వు బతలే ఒప్పేసుకున్నావమ్మా. ఆంటీలు మాస్టర్ వెళ్ళండి మాస్టర్ మీరు. థ్యాంక్ యూ ఏంటి మాస్టర్ మీరు వచ్చి అందరూ చక్కగా చూసుకుని ఆంటీ అని చెప్పారు. థ్యాంక్ యూ. ఆయనకి ఏదో డౌట్ ఉన్నట్టుంది బాబు. ఆయనకి ఏదో కావాలనుకుంటున్నా. అవునండి ఇట్లా పైకి వస్తారు ఇట్లా. మరి ఎక్కితే ఎక్కువ కానీ మమ్మల్ని ఆంటీ అన్న వరకు ఎక్కువ చేసి అలా వెళ్తుంది. ఏరా మీ మమ్మీ దగ్గరికి వచ్చావా? ఇగో మీ మమ్మీ ఎక్కడ ఉంది? నేను మమ్మీ ఎత్తి ఆంటీ అన్నా. ఏయ్, ఈ వెళ్ళాడు. పిన్స్ మనకి. పిన్స్. ఒకటి జుట్టు సత్తు. ఏరా మమ్మీ దగ్గరికి వచ్చావా? ఏం కావాలి? చూసావా? నాకు కోరుకుంది మాస్టర్. నిజంగా వీళ్ళిద్దరు మీ పోలికలు అక్కడ వీడి నా పోలికి వీడు మీ పోలిక. అమ్మా అమ్మా నా పోలికి వచ్చినా పర్లేదు, నీ పోలికి రాకూడదమ్మా. వాడు చిన్నప్పుడే అంకుల్ అయిపోతున్నాడు. రే నాన్న దీపోదా అయితే స్టేజ్ మీద ఉంటావా? వెళ్ళి పండగలో తీసుకెళ్లి పిల్లలకి ఏమైనా కొనిపించరండి. కొనిపిస్తా ఒకసారి. ఒకసారి మీరు వెళ్ళండి బాబు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి చాలా చాలా నా తర్వాత చేసింది. అలా పడేడుదే. ఆంటీలో కదని చూసా ఆంటీవే. థ్యాంక్ యూ. లేదు అక్కడ బరువు పోయినాక పడేసి అయిపోయిందమ్మా. ఇంకా జోక్స్ అయిపోయి ఎవరైనా ఆంటీ అన్నారంటే నిజంగా చెప్తాం సంతోషంగా ఉందా? సమ్మగా ఉందా?